రామగుండం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని పట్టణ సుందరీకరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలో కూల్చివేతలకు గురైన నివాసులను ఆయన పరామర్శించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎలాంటి ప్రణాళికలు లేకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని హరి ఆరోపించారు. నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన భవంతులు నిర్మించుకోవాలనడం సరైంది కాదని బాధితుడు శ్రీనివాస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధికి తామేమీ అడ్డంకి కాదని ప్రణాళికాబద్ధంగా పూర్వ వైభవం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. 1970 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడే వచ్చి ఉంటాను. ట్రైన్ సెంటర్ గోదావరి. అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ ఉండే, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా అయింది. హోమగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టినాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేకుల ఇళ్ళనే జీవనం గడుపుతాను. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ రోజు పొద్దున వచ్చాక కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి రాత్రి రోజర్ పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి సేవలు కూడా తీయం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు. తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదుడు ఉండదు. లేదంటే మీరు మీ అంతటా మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దంట ఎమ్మెల్యేది. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాడు. ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు వద్దన్నప్పుడు రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు. రౌడీ రాజ్యం లాగా నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, అధికారులు లేదు. ఇవాళ కూలగొట్టుడు పాపం అనేది కొనసాగుతూ ఉన్నది. ఒక రోడ్ ఎంత ఉండాలి? ఇవాళ మన చౌరస్తా నుంచి న్యూయార్క్ వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంటుంది? సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది. కానీ మక్కాన్ సింగ్ ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు. నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు? ఇక్కడ ట్రాఫిక్ ఎంత? ఫ్యూచర్లో ఈ తుమ్మల నుంచి ఎంతమంది పోతారు? ఇందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా? ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా, ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు? సింగరేణి వాళ్ళు కూలగొడుతుర్రా? మున్సిపల్ వాళ్ళు కూలగొడుతుర్రా? కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది? ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చేస్తాడు, ఒకటి చెప్పిపోతాడు, పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు. ఇవి మొత్తం కూలిపోతాయి, మీరు వచ్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలంట. ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రైవేట్ ఇల్లు, రోడ్ పాయింట్ ఉన్న ఇల్లు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు. అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వేమైనా డబ్బులు ఇస్తావా? ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను, ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయన సంపాదిస్తున్నటువంటి OC5 మీద సంపాదించిన పైసలు కావచ్చు, ఏదైతే మన HKR రోడ్డు మీద సంపాదించిన పైసలు కావచ్చు, బూడిది దోసుకునేది కావచ్చు. బూడిది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2వ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏమంటారు? బూడిది నంబర్ 3.0 లెక్క. మట్టి మీద సంపాదించే పైసలు ఆరు 2500 రూపాయల పెన్షను, 4000 రూపాయల పెన్షను, స్కూటీలు, ఈ తులం బంగారం అడగద్దనే దానికోసం ఈ భయభ్రాంతులకు గురి చేసే అస్త్రాన్ని వాడుకుంటారు. వాళ్ళు